ముందు మురిసినమ్మ పండుగారు కదట హాగు గట్లనే కొడుతుంది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కథ కూడా. ఏంది పిల్ల పుసుక్కున్న అంత మాట అన్నావు అని చూస్తుర్రా. మరి ఆ అత్త కోడల గురించి వస్తున్న పుకార్లు గసోంటి. అక్కడి సీనియర్ కాంగ్రెస్ నేతలు అంతా ఒక్కటై ఈ అత్త కోడలను పక్కకు పెడదామని ప్లానింగ్ లేస్తురట. ఇప్పుడు వస్తున్న సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు ఈ ఎమ్మెల్యేతోని మనకు అసలు ఏం అవసరం లేదు, వీళ్ళని పక్కకు పెట్టి మన తరపు అభ్యర్థులని నిలబెడదామని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో భేటీ అయ్యారట కాంగ్రెస్ సీనియర్ నేతలంతా. మన ఎమ్మెల్యేని నమ్ముకొని వాళ్ళ అత్త ఝాన్సీ పెత్తనంతో పోటీకి దిగితే మాత్రం మనకు అసలు డిపాజిట్లు కూడా రావు. కాబట్టి ఈ ఝాన్సీ రెడ్డి మీద ఎమ్మెల్యే మీద పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అటు సీఎం రేవంత్ రెడ్డిలకు కలిసి ఫిర్యాదు ఎన్నిక రెడీ అవుతురట అసలైన కాంగ్రెస్ నేతలు. అంతేకాదు 2 దినాలల్లా గాంధీ భవన్కు పోవాలని ఏకగ్రీవ తీర్మానం కూడా చేసుకురట అంతా. మరి ఎమ్మెల్యేని కాదని వీళ్ళు ముందుకు పోవాలనుకుంటారంటే ఈడ ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది ఉందా లేకుంటే వాళ్ళ అత్త ఝాన్సీ వల్ల ఇబ్బంది ఉందా అనేది తెలియదు. కానీ సొంత పార్టీలే గిట్ల ఉల్టా అవుతుర్రు. ఈడికే పార్టీకి ఎంత మంచి పేరు వస్తుందో తెలిసిందేనా. దీనికి సోపతి సొంత పార్టీలే ఆపోజిషన్ తీరు మారితే ఏం కావాలి ఏం కథ ఏందో ఏమో అసలు ఈ లొల్లి పంచదు మాకు. ఎవరి దిక్కు నిలబడాలనో సమదైతేలాన్ని ఎత్తికొట్టుకుంటారట పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు. మరి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినాక ఇన్ఛార్జి మేడము అట్లనే సీఎం సార్ ఏమంటారో అనేది కూడా పెద్ద సస్పెన్స్ అయిపోయిందట పాలకుర్తి పబ్లిక్కు.